యేసు ప్రభుల వారు మనందరి కొరకు ఈ భూమి మీద రక్తాన్ని కార్చిన దేవుడు. మన యొక్క పాపముల కొరకు, మన శాపముల కొరకు, మనం చేసినటువంటి అతిక్రమ క్రియలన్నిటి కొరకు ప్రభువు ఈ లోకంలో రక్తాన్ని కార్చి ప్రాణమును పెట్టి మరణించి తిరిగి లేచినటువంటి దేవుడు. అటువంటి ప్రభువును మనం ఆశ్రయించిన యెడల, అటువంటి ప్రభు యొద్దకు మనం వచ్చినట్లయితే గనక అది మనకు నిశ్చయముగా ఆయన మనకు నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. మరణించిన తర్వాత మోక్షాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి అటువంటి ప్రభు యొద్ద గనక మనం వచ్చినట్లయితే గనక అది మనకు మేలుకరంగాను దీవెనకరంగా మారుతుంది. ప్రభువి మాటను దీవించునుగాక. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీ మాటలు బట్టి మీకు మేము వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నిన్ను ఆరాధించే బిడ్డలుగాను, నిన్ను సేవించే బిడ్డలుగాను మీ బిడ్డలు మార్చి మీ నామమునకు మహిమ తెచ్చుకోవాల్సిందిగా యేసు నామంలో వేడుకొంచున్నాము. రక్షణ భాగ్యం చేత నింపి నడిపించవలసిందిగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.